చెయ్యి. అమ్మా. కోట్లింగా పిలిచావేంటక్క? దాని హోటల్కి వచ్చే కస్టమర్లు చూసి నా కళ్ళు కుళ్ళిపోతున్నాయిరా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే మన హోటల్ కస్టమర్లు పెరగాలి. అయితే నాకేంటి లాభం? వచ్చే బిల్లు సగం వాటా ఇస్తాను. రండి బాబు రండి, వెల్కమ్. ఇప్పుడే గోదావరి దిగి వస్తున్నట్టున్నారు. ఇంకా పాసికం పోగలేదు అనుకుంటా. ఇగో యాపలు తీసుకోండి. యాపల్ ఏంటి, పేస్ట్ లేదా? పేస్టా పౌడర్ ఉంది. ఫింగర్ చెప్పండి, పిసుకుతా. ఓహోహో, ఆహాహా, ఆహాహా. తాండి శుభ్రంగా తాండి. కప్పు మొత్తం వదలాలా? వామ్మో, ఏమి కప్పు రా నేను. ఇదిగో తీసుకో. అబ్బా, ఎప్పుడు తిన్నా టవలో? వీడి ఫేస్ కు స్మెల్ ఒకటి. అది గంజి కంపులే, నేనే గుంజా. అవును, ఏం కావాలి టిఫిన్? ఇడ్లీ, వడ, దోశ. హోటల్లో టిఫిన్ చేయడానికి వచ్చాం. అక్కడ ఖాళీ ఉండదని ఇక్కడ కడుక్కోడానికి వచ్చాం. అంటే టిఫిన్ అక్కడ చేసి మళ్ళీ ఇక్కడ కడుక్కోవడానికి వస్తారా? కొట్టారంటే మొహం చట్నీ అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళండి? ఏంటి మా కస్టమర్స్ వేధిస్తారండి? మీరేమన్నా స్టార్ హోటల్ అనుకున్నావా? ఆ బెంచీలు కుర్చీల మీద బాత్రూమ్లు కట్టుకోండి. ఏంట్రా ఏం కూర్చారా? అడుగు తినే హోటల్లో బాత్రూమ్లు కూడా లేవా? వాళ్ళు ఇక్కడే కడుక్కున్నారు. మమ్మల్ని ఇరగొడుతోంది. గట్టిగా అడుగు. ఏంటి మావాడని కొట్టావు? పరుగుతాను అనుకుంటున్నావా? మొన్నగాక నేను వచ్చిన దానివి నీకే అంత పొగరుంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నదానికి నాకెంత ఉండాలి? మా మధ్యలో లెక్కెట్టావు. ఎవరయ్యా నువ్వు? కోస్తా కుర్రోడ్ని, తెలంగాణ చిన్నోడ్ని, రాయలసీమ ముద్దు బిడ్డ. ఏంటి? అమ్మకు కొడుకుని, అక్కకి తమ్ముణ్ణి, చెల్లికి అన్నని. ఆలికి మొగుడువేం కాదు. నువ్వు అంటే నేను సై. ఓ మిస్సు, ఐ లైక్ దిస్. అట్లకా లేకుండా అరిచేత్తో అట్టు తిరగేస్తా. నాతో పెట్టుకోకు. పిండెట్టి కొట్టానంటే పొందైపోతాయి. మనతో పెట్టుకుంటే ఆల్ సెంటర్స్ అదిరిపోతాయి. అలా చూస్తావేంటి చెన్నమ్మా? ఈ ఊరు పని కోసం వచ్చా. ఇక్కడ టిఫిన్ ఎక్కడ బాగుంటుందంటే నీ హోటల్ పేరు చెప్పారు. వచ్చా. టిఫిన్ ఉందా? ఉంది బాబు, ఉందిరా. ఇలా సనిగ్రహాల్లో నిలబడతారంటే వెళ్ళండి, సామాన్లు తీసుకురండి. నువ్వు రా బాబు, రా. కాంతప్ప, ఇలాంటి కస్టమర్స్ నలుగురుంటే చాలు. నా బాకీ మొత్తం సంవత్సరం తిరగక ముందే 50-50 తీరిపోద్ది. ఆ బిల్లు లెక్కించే. ఇదిగో బాబు బిల్లు. అయ్యి బాబా, ఎక్కిలా ఉండు బాబా, మంచిది తెస్తాను. ఇదేంటబ్బాయి, నువ్వు పప్పు రుబ్బుతున్నావు? బిల్లు కట్టకపోతే మీరు ఈ పనిగా చేయిస్తారు. పప్పు రుబ్బడానికి ముగ్గురున్నారు బడితిల్లాగా. కస్టమర్సే లేరు. ఆ డబ్బు ఖర్చు కట్టే బాబు. ఉంటేగా. చూడు పిన్నమ్మా, నేను లెగ్గు పెట్టిన చోట కనక వర్షం, హ్యాండ్ పెట్టిన చోట కాసుల వర్షం. నమ్మితే నీ హోటల్ అట్టు పెట్టుకో. నిత్య కళ్యాణం, పచ్చతోరణం చేస్తా. కోట్లింగం, అమ్మా, ఈ కేసు నీకు అప్పచెప్తున్నాను. ఇతను కట్టాల్సిన డబ్బు నీ వాటాలో జమ చేసుకో. ఏంట్రా ఫైటింగ్? అయ్యి బాబాయ్, ఫైటింగ్ కాదండి, పిండక తోద్దామనయ్యా. ఏంటి నీ వాటాలో జమ చేసుకుంటుంది? నువ్వు పార్ట్నర్ వా? ఇడ్లీ మీద గొడ్డేం కాదు. మా బాబు పోతా 30,000 ఇచ్చాడండి. ఆ 30,000 తీసుకొచ్చి ఈవిడ చేతిలో పెట్టానండి. 5 రూపాయలు వడ్డీ డైలీ కలెక్షన్ ఉందండి. బాగానే ఉంది కదా, బాగుపడదాం అనుకున్నానండి. 2 రోజులు బాగానే ఇచ్చిందండి. 3వ రోజు, ఏమండి కోట్లింగం గారు, మీరు వెళ్ళి క్యాష్ బాక్స్ దగ్గర కూర్చుంటారా అందండి. అంటే మా లెవెల్ పెరిగిపోయిందేమో అని వెళ్ళి కూర్చున్నానండి. వెంటనేనండి 5 నిమిషాలు కూడా అవ్వలేదు, ఓకే కోట్లింగం అక్కడికి వెళ్ళి ఆయనకు ప్లేట్ ఇడ్లీ ఇవ్వు అందండి. గారు తీసుకొచ్చింది ఏంటబ్బా, ఒకవేళ మర్చిపోయిందేమో అనుకున్నానండి. దానికి ఉందండి, మర్చిపోవచ్చు కదండి. ఆ తర్వాత లింగం వంటింట్లోకి వెళ్ళి దోశ వేసుకురా ఉందండి. అబ్బో ఇదేంటిది, ఓహో మన బ్యాట్ టైం ఇలా ఉంది అనుకుని మళ్ళీ అడ్జస్ట్ అయిపోయానండి. తర్వాత సార్, ఒరే లింగం
ప్లేట్ల మీద ఈగలు ముదురుతున్నాయి, శుభ్రంగా కడుక్కు రారానండి. పావు గంటలో క్యాష్ కౌంటర్ దగ్గర నుంచి అట్లు వరకు పడిపోయింది సార్ నా లెవెల్. మనం వచ్చాక ఇక భయపడమాక, నీ మాట నీకు వస్తుంది. అంతేనా? రేపటి నుంచి ఈ హోటల్ తీరే మార్చేస్తా. అలాగే. మనది గోల్డెన్ లెగ్. ఓయ్ గోల్డెన్ లెగ్, ఏంటి సొరకాయలు కోసేస్తున్నావు? పిండెళ్ళి పెనం మీద పడితే గారవుద్ది, గారెళ్ళి కస్టమర్ ప్లేట్ లో పడితే క్యాష్ అవుద్ది. క్యాష్ అవ్వడానికి అసలు నీకు కస్టమర్ ఏడయ్యా? ఏయ్, నీకు ఒక టిఫిన్ సెంటరే, మనం హోల్ ఆంధ్రాలో ఆల్ టిఫిన్ సెంటర్స్ చూసినోడం. పెనం వేడెక్కినట్టుంది, లోపలికి వెళ్ళి తిరగాయి, లేకపోతే గారె మాడిపోద్ది. ఏంటి నన్ను డైలాగులతో పడగొడుతున్నాడు? శ్రీకాకుళం చిట్టమ్మ, స్లిప్ అయిపోతున్నావు, జాగ్రత్త.